తెలుగు ట్రేడింగ్ మాస్టర్‌కి మరొకసారి స్వాగతం. కొద్ది రోజులుగా మనం పోస్ట్ మార్కెట్ వీడియో అనాలిసిస్ డైలీ చేయలేకపోయాం. అయితే వీక్లీ అనాలిసిస్ చేసుకుంటూ వచ్చాం. అయితే ఈ లాస్ట్ వీక్ కూడా కొద్దిగా గ్యాప్ వచ్చింది. కానీ ఇక మీదట వీడియోస్ రెగ్యులర్‌గా ఉండబోతున్నాయి. మన పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ యథావిధంగా జరగబోతున్నాయి. అయితే ఫస్ట్ ఈ రోజుతో స్టార్ట్ చేద్దాం. సో, నిఫ్టీ ఇక్కడ మన కళ్ళ ముందుంది. నిఫ్టీ డైలీ చార్ట్‌తో చూద్దాం. లాస్ట్ కొద్ది రోజులు ఏం జరిగిందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు ప్రైస్ యాక్షన్ చూసినట్లయితే ఇంతకు ముందు ఉన్న ఈ స్వింగ్‌లో సస్టైన్ అవుతూ, ఈ ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేసి ఒక చిన్న పుల్ బ్యాక్ తర్వాత మళ్ళీ ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఇంతకుముందు ఉన్నిందో దాన్ని క్రాస్ చేసి అక్కడ సస్టైన్ అయింది చూడండి ఇక్కడ మార్కెట్. దీన్ని క్రాస్ అయిన తర్వాత మనకు ఇదండి ఇక్కడ దీన్ని క్రాస్ అయ్యి క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మార్కెట్ కొద్ది రోజులు సస్టైన్ అయింది. ఈ సస్టైన్ అయిన తర్వాత మనకు ఒకేసారి బ్లో అప్ అనేది ఇప్పుడు మనం ఈ పర్టిక్యులర్ డే చూడడం జరిగింది. అయితే మనకు ఇవాళ మండే లాస్ట్ వీకెండ్‌లో లాస్ట్ వర్కింగ్ డే మాత్రం చాలా ట్రెండింగ్ డే ఉన్నింది. ఆల్ టైమ్ హై మనం క్లోజింగ్ చూసాం. ఆ పర్టిక్యులర్ రోజున మనకు 25,790 క్లోజ్ అయితే, ఇవాళ మళ్ళీ కొత్త హై నిఫ్టీలో క్లోజింగ్ అయితే మనం చూసాం. ఇవాళ క్లోజ్ వచ్చేసరికి 25,939 అంటే మనం ఇంకా ఆల్మోస్ట్ 26,000 మార్క్‌కి దగ్గరలో ఉన్నామనమాట. సో, 26,000 అన్నది ఒక ఇంపార్టెంట్ రౌండ్ నంబర్ కాబట్టి ఇక్కడ కొద్దిగా రెసిస్టెన్స్ చూడడానికి ఛాన్స్ అయితే ఉంది. బట్ ఓవరాల్‌గా మార్కెట్ పిక్చర్‌ని లార్జ్ స్కేల్‌లో డైలీ ఫ్రేమ్‌లో చూసినట్లయితే మనకు డెఫినిట్‌గా ఇది ఒక మంచి అప్ ట్రెండ్‌లోనే మూవ్ అవ్వడం కనిపిస్తుంది. ఇదండి ఈ పుల్ బ్యాక్ తర్వాత మనకు మంచి ఈ బ్రేక్‌ఔట్ అన్నది ఈ మొమెంటం ఇంకా పైకి వెళ్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. కానీ మామూలు ఒక డీసెంట్ పుల్ బ్యాక్స్ అయితే అక్కడ ఇక్కడ కనబడుతుంటే, ఒకవేళ ఇది ఇక్కడి నుంచి పుల్ బ్యాక్ గనక అయినట్లు గనక అయితే, ఇంతకుముందు ప్రీవియస్‌గా మనకు ఇక్కడ రెసిస్టెన్స్ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ ఈ లెవెల్ దగ్గర చూడండి మనకు కొద్దిగా సపోర్ట్ తీసుకునింది కదా నిఫ్టీ. సో, మళ్ళీ అదే లెవెల్ దగ్గర ఒకవేళ పుల్ బ్యాక్ అయితే ఆ లెవెల్ దగ్గర సపోర్ట్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇవాళ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కూడా చూసినట్లయితే మనకు అంత నెగెటివ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అయితే ఏది జనరేట్ అవ్వలేదు. ఇన్‌ఫాక్ట్ మనకు గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే ఇవాళ మనం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే చూసాం. బట్ ఓవరాల్ క్యాండిల్ సైజ్ అంత హెల్తీగా లేదు. ఎందుకంటే మనకు ప్రీవియస్ డే ఒక మంచి మొమెంటం మనం ఇక్కడ చూసాం కాబట్టి. సో, దాని తర్వాత ఒక సైడ్‌వేస్ డే అన్నది మనం ఇవాళ నిఫ్టీలో గమనించొచ్చు. సో, యాస్ ఆఫ్ నౌ నిఫ్టీ మనకు హెల్తీగానే టువర్డ్స్ అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. కానీ ఇక్కడ ఈ గ్యాప్ ఏదైతే క్రియేట్ అయిందో, ఈ గ్యాప్ క్రియేట్ అయింది కాబట్టి ఒకవేళ మనకి ఏదన్నా నెగెటివ్ క్యాండిల్ గనక కనపడితే, అప్పుడు ఈ విధంగా కనబడితే అది ఒక ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అవ్వడానికి ఛాన్స్ అయితే కొద్ది వరకు ఉంది. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. బట్ ఓవరాల్‌గా ట్రెండ్ అయితే మనకు పాజిటివ్‌గానే ఉంది. సో, ఇది నిఫ్టీ డైలీస్ చార్ట్ అనమాట. ఒకసారి 5 మినిట్స్ చార్ట్‌లో గూడా గమనిద్దాం. అయితే అంతకంటే ముందు ఛానల్‌కి ఆహ్, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోమని ఒకసారి గుర్తు చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకు ఇది ప్రీవియస్ డే అనమాట. ఒకసారి మనం సెషన్ బ్రేక్స్ కూడా ఆన్ చేసేద్దాం. సో, మనకు డైలీ డిఫరెన్స్ కనబడుతుంది. ఓకే. సో, ఆన్ చేసాం. సో, ఇదండి. ఈ బ్లూ డాటెడ్ లైన్ నుంచి ఇవాళ ప్రైస్ యాక్షన్ ఇది. సో, దానికి ముందు జరిగిన ప్రైస్ యాక్షన్ మనకు బాగా ట్రెండింగ్‌లో ఉండడం వల్ల, ఇది ప్రీవియస్ లాస్ట్ వర్కింగ్ డే జరిగిన ప్రైస్ యాక్షన్ అలా ట్రెండింగ్‌గా ఉండడం వల్ల మనం ఒక సైడ్‌వేస్ యాక్షన్ అయితే చూడడం జరిగింది ఇవాళ. ఇది మామూలే, హెల్తీనే మార్కెట్‌లో. సో, అయితే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ దగ్గర ఇదండి ప్రీవియస్ స్వింగ్ లెవెల్స్ ఉన్నాయి గదా! సో, ఎప్పుడైతే మార్కెట్ ఈ ప్రీవియస్ ఎక్కడైతే ఇంతకుముందు మనకు రెసిస్టెన్స్ ఎక్కడైతే మనకు కనబడిందో ఇంచుమించు ఆ జోన్‌లో మనకు ఆహ్, ఈ దాని దగ్గరికి రాకముందే మనకొక స్ట్రాంగ్ డిమాండ్ అనేది క్రియేట్ అయింది నిఫ్టీలో. సో, అక్కడి నుంచి మనం దీని పైనే సస్టైన్ అవుతున్నాం. ఓకేనా? సో, ఇవాళ ప్రైస్ యాక్షన్ ఒక్కసారి నిఫ్టీలో కొద్దిగా క్లోజప్‌లో గనక చూసినట్లయితే మనకు ఇనీషియల్‌గా ఫస్ట్ క్యాండిలే మనకు ఒక మంచి డోజీ క్యాండిల్ అన్నది క్రియేట్ అయింది. ఇదండి ఇక్కడ ఒక మంచి స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ ఇవాళ ఫస్ట్ క్యాండిలే మనకొక స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ అప్ సైడ్, మళ్ళీ డౌన్ సైడ్ గూడా మనకు విక్స్ అన్నవి చాలా బాడీ కంటే ఎక్కువ సైజ్‌లో ఉండడం మనం ఇక్కడ ఫస్ట్ క్యాండిల్‌లో చూడొచ్చు. అయితే మనకి ఫస్ట్ క్యాండిల్ దగ్గర రెసిస్టెన్స్ చూడడము, ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ క్యాండిల్ క్రియేట్ అయిన తర్వాత కొద్దిసేపు, దాని తర్వాత మనకి బ్రేకౌట్ వచ్చిన కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇక్కడ రాకపోవడము, దాని తర్వాత మళ్ళీ ఇంకొక సపోర్ట్ తీసుకున్నా గూడా వెంటనే ఈ ఫెయిల్డ్ బ్రేకౌట్ అవ్వడము, మనకు మొమెంటమ్‌ని కిందకి రావడానికి మళ్ళీ ఈ క్యాండిల్ స్టార్టింగ్ బాటమ్‌కి రావడానికి
పుష్ అయితే చేశాయి. అయితే ఎప్పుడైతే ఇక్కడ మనకు మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయిందో, ఈ ఫస్ట్ క్యాండిల్ బేస్‌లోనే చాలా వరకు ట్రేడింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఇనీషియల్ బ్రేక్‌ఔట్స్ ఏదైతే ఉన్నాయో ఇనీషియల్ ఫస్ట్ అవర్‌లో అవన్నీ ఫెయిల్ అయ్యాయి. అయితే మళ్ళీ తిరిగి అరౌండ్ 11:50 ఆ టైంకి 12:00 దగ్గరగా వచ్చినప్పుడు మనకు ఈ బాటమ్ లెవెల్ ఫస్ట్ క్యాండిల్ దగ్గర నిఫ్టీ సపోర్ట్ తీసుకొని ఇక్కడి నుంచి మనం ఒక స్టడీ మూమెంటమ్ అయితే టువర్డ్స్ మళ్ళీ అప్ సైడ్ డైరెక్షన్‌లో మనం చూడడం జరిగింది. సో, ఈ అప్ సైడ్ మూమెంటమ్ ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈసారి బ్రేక్‌ఔట్ అయింది ఇక్కడ సరిగ్గా చూస్తే చూడండి. ఇక్కడ బ్రేక్‌ఔట్ అయింది. దాని తర్వాత ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ గూడా వచ్చింది. సో, ఈవెన్ దో కన్ఫర్మేషన్ క్యాండిల్ అంత స్ట్రాంగ్‌గా లేకపోయినప్పటికీ మళ్ళీ రివర్స్ మనకు ఎప్పుడైతే ఇక్కడికి ఈ లైన్ దగ్గరికి ఈ మళ్ళీ వచ్చిందో ఇక్కడ మనకు ఒక హ్యామర్ క్యాండిల్ 210కి కనబడుతుంది. సో, ఈ హ్యామర్ క్యాండిల్ సపోర్ట్ నుంచి మళ్ళీ మార్కెట్ పైకెళ్ళడం జరిగింది. ఒక మంచి పాజిటివ్ క్లోజ్ అయితే చూసాం. సో, ఇది నిఫ్టీస్ చార్ట్. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో నాయిస్‌ని కొద్దిగా ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడే ఒక అంబులెన్స్ వెళ్ళింది. ఐ థింక్ అది సౌండ్ ఫిల్టర్ అయింది అనుకుంటున్నా. బట్ ఎనీవేస్ మనం ఒక మళ్ళీ ఆహ్, కంటిన్యూ చేద్దాం. సో, ఇప్పుడు మనకు నిఫ్టీస్ చార్ట్ ఇదనమాట. సో, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీస్ చార్ట్‌కి వెళ్దాం. అంతకంటే ముందు ఒక్కసారి డ్రాయింగ్స్ అన్నీ కొద్దిగా అరేంజ్ తీసేయడానికి ప్రయత్నిద్దాం. యెస్, ఇప్పుడు చార్ట్ క్లీన్ అయిపోయింది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీస్ చార్ట్‌లో గూడా మనం ఒక్కసారి డైలీస్ చార్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇదండి డైలీస్ చార్ట్ మనకు బ్యాంక్ నిఫ్టీలో. అయితే ఇంతకుముందు మనం డైలీ అనాలిసిస్ వీడియోస్‌లో మాట్లాడుకునేటప్పుడు బ్యాంక్ నిఫ్టీ సమ్‌వేర్ ఇక్కడ స్ట్రగుల్ అవుతుండిందనమాట కదా! సో, అప్పుడు మనకు ఇది రెసిస్టెన్స్ జోన్‌గా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది మొత్తం గూడా ఇదండి ఈ విక్ పోర్షన్ వల్ల ఎక్స్‌క్యూజ్ మీ. సో, ఆ విక్ పోర్షన్ వల్ల ఇది రెసిస్టెన్స్ జోన్‌లాగా యాక్ట్ చేస్తుందని మనం ఎక్స్‌పెక్ట్ చేసాం. అయితే ఇక్కడ ఇనీషియల్‌గా ఒక పుల్ బ్యాక్ అయితే చూసింది. కానీ ఎప్పుడైతే మనకు ఈ 2 క్యాండిల్స్, ఈ 2 పర్టిక్యులర్ క్యాండిల్స్ చూడండి. ఈ 2 క్యాండిల్స్‌ని కలిపి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది ఆల్‌మోస్ట్ 80% ఎంగల్ఫింగ్ క్యాండిల్ లాగే కనబడుతుందనమాట. సో, ఒక్క నిమిషం ఇవి తీసేద్దాం. సో, ఈ 2 మనకు ఆల్‌మోస్ట్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ లాగే కనబడుతున్నాయి. కానీ ఇది నిజానికి ఇది పియర్సింగ్ ప్యాటర్న్ అనమాట. ఎంగల్ఫింగ్ మనం ఎప్పుడు అంటాము అంటే ఈ గ్రీన్ క్యాండిల్ కంప్లీట్‌గా ఈ లెవెల్‌కి రెడ్ క్యాండిల్ ఎంగల్ఫ్ చేసేస్తే అప్పుడు మనం దాన్ని ఎంగల్ఫింగ్ అనొచ్చు. బట్ ఇది మనకు ఒక మంచి పియర్సింగ్ ప్యాటర్న్ అయితే మనకిక్కడ ఫార్మ్ అయింది. ఆ పర్టిక్యులర్ ఈ 2 డేస్‌లో. సో, దాని తర్వాత నుంచి మనకు స్టడీగా మూమెంటమ్ ఈ లెవెల్‌ని ఇంతకుముందు క్రియేట్ చేసిన ఈ లెవెల్, ఈ జోన్ ఏదైతే ఉందో ఓకే. ఈ స్వింగ్ హై ఏదైతే ఉందో దాన్ని దాటి ఇక్కడ మనం క్లోజ్ చూసాం. దాని తర్వాత నుంచి కంటిన్యూయస్‌గా మనం బ్యాంక్ నిఫ్టీ గూడా కంటిన్యూయస్‌గా మనం టువర్డ్స్ అప్ సైడ్ చూస్తూనే ఉన్నాం. అండ్ అలాగే ఇవాళ చూసుకున్నట్లయితే సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ కంటే ముందు లాస్ట్ ఫ్రైడే, లాస్ట్ వీక్‌లో లాస్ట్ వర్కింగ్ డేన మనకు ఆల్ టైమ్ హై అనేది బ్యాంక్ నిఫ్టీలో రికార్డ్ అయింది. క్లోజ్ మనం చూసుకుంటే ఇక్కడ ఆల్‌మోస్ట్ 53,793 దగ్గర ఈ పర్టిక్యులర్ డే క్లోజ్ అయితే ఈవెన్ ఈ రోజు గూడా మనకు బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ ఆల్ టైమ్ హై రికార్డ్ అయింది. 54,105 దగ్గర. సో, మనం 55,000కి చాలా దగ్గర చేరువలోనే ఉన్నాం. సో, ఇది మనకు చాలా రోజులు మనకి ఇది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది. సో, ఫస్ట్ టైమ్ రావడమే ఈ లెవెల్‌కి ఫస్ట్ టైమ్ రావడమే ఇక్కడ బ్రేక్‌ఔట్ చేసేసింది కాబట్టి, ఒక డీసెంట్ పుల్ బ్యాక్ అన్నది నెక్స్ట్ ఫ్యూ డేస్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ అదొక హెల్తీ సిట్యుయేషనే. బట్ అలాగా ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మళ్ళీ మనకు ఇక్కడ సపోర్ట్ దొరికితే మళ్ళీ పైకెళ్తుందని, లేదా ఈ లెవెల్ బ్రేక్ కింద క్లోజ్ అయితే మాత్రం మనం కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇవాళ మనకు ఈ బ్రేక్‌ఔట్ తర్వాత సెకండ్ కన్ఫర్మేషన్ క్యాండిల్ లాగా ఈ క్యాండిల్ కనబడుతుంది. అండ్ మనకి ఏ నెగెటివ్ రకమైన మనకు సైన్స్ అయితే ఇక్కడ నెగెటివ్ టువర్డ్స్ డౌన్ సైడ్‌కి కనబడట్లేదు కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్‌గా అయితే అప్ ట్రెండ్‌లోనే ఉంది. అలాగే మనం ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీలో 5 మినిట్స్ చార్ట్‌లో ఇవాళ మార్కెట్‌ని అనలైజ్ చేయడానికి ట్రై చేసినట్లయితే చూడండి దానికి ముందు రోజు మనకు ఎక్స్‌ట్రీమ్ మూమెంటమ్ ఉన్నింది కదా! ఎక్స్‌ట్రీమ్ పుల్ బ్యాక్ కూడా అయింది ఒకానొక టైంలో. కానీ ఎక్స్‌ట్రీమ్ ఓవరాల్‌గా మనకు పాజిటివ్‌గానే ఈ ఈ పర్టిక్యులర్ డే దాని ముందు రోజు క్లోజ్ అయింది. సో, ఇంత ఎక్స్‌ట్రీమ్ మొమెంటమ్ ఉండడం వల్ల మనకు ఆబ్వియస్‌గా ఇవాళ మనం ఒక సైడ్ వేస్ యాక్షన్ అన్నది చూసాము. ఓకేనా? ఈ లాస్ట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రైజెస్ కొద్దిగా టువర్డ్స్ అప్ సైడ్ ఎళ్ళాయి. బట్ స్టిల్ పైకి వెళ్ళినా గూడా మనకు ఆల్‌మోస్ట్ ఇక్కడ ఒక బాక్స్‌లోనే ఇక్కడ ఓవరాల్‌గా ట్రేడ్ అయినట్లు కనబడుతుందనమాట. సో, రేపటికి మనకు ఒక సరే ఇంకొకసారి డీటెయిల్డ్‌గా చూడాలనుకుంటే చూడండి. ఒక్కసారి బ్లో అప్ చేసుకుంటే మనం ఇది ఫస్ట్ క్యాండిల్ కదా! సో, ఇక్కడ మనకు రీసెంట్ పుల్ బ్యాక్ కనిపిస్తుంది. అండ్ అలాగే ఇది గూడా ఈ జోన్ గూడా మనం రెసిస్టెన్స్ లాగా గీసుకోవడానికి ఛాన్స్ అయితే మనకిక్కడ కనపడుతుంది. అయితే ఈ జోన్‌ని మనం గనక మార్క్ చేసుకున్నట్లయితే ఇనీషియల్‌గా ఇక్కడ
మనకు చాలా రెడ్ క్యాండిల్స్ అయితే కనబడడం జరిగింది. కానీ దీని తర్వాత మార్కెట్ ఇక్కడి నుంచి టువర్డ్స్ ఈ జోన్ కూడా రాలేదు. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ క్యాండిల్స్‌ని గమనిస్తే ఎస్పెషల్లీ ఇదండి. ఇలాగా మనకొక లైన్ గీసుకునే అవకాశం ఉంది కాబట్టి సో, మాక్సిమం ఇది ఈ లైన్ దగ్గర ఈ క్యాండిల్ సపోర్ట్ తీసుకునింది. సో, ప్రతి క్యాండిల్‌ని గమనించడం గూడా ఇంట్రాడే చార్ట్స్‌లో ఇంత ఇంపార్టెంట్ అని ఈ క్యాండిల్ మనకు చెప్తుంది. ఎందుకంటే 1040 క్యాండిల్ ఇక్కడ మనకొక హ్యామర్ క్యాండిల్ క్రియేట్ అయింది. ఒకవేళ ఇక్కడ రివర్స్ ట్రేడ్ టువర్డ్స్ ఈ డైరెక్షన్‌లో ఇక్కడి వరకు తీసుకున్న వాళ్ళకి ఐదర్ ఇక్కడ ఈ లైన్ దగ్గర ఎగ్జిట్ అయ్యుండొచ్చు. ఈ లైన్‌కి టచ్ అయినప్పుడు లేదా అట్‌లీస్ట్ ఈ హ్యామర్ క్లోజ్ మనకు కనబడిన వెంటనే మనకు ఈ డౌన్ సైడ్ మొమెంటమ్ అనేది కొద్దిగా రిస్క్‌లో ఉందని అర్థం ఉండాల్సింది. సో, ఎనీవేస్ ఇదండి మనకిక్కడ కపుల్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ మళ్ళీ మనకు ఈ జోన్ రెసిస్టెన్స్ లాగా ఇక్కడొకసారి మనకు కనబడుతుంది కాబట్టి, ఈ రెండిటిని కలిపి ఒక రెసిస్టెన్స్ లాగా తీసుకుంటే కూడా మనకు ఆల్మోస్ట్ దీని నుంచి బ్రేక్‌ఔట్ అయితే మనకు ఈ క్యాండిల్ 1305 క్యాండిల్ ఇచ్చింది. మనకు కన్ఫర్మేషన్ క్యాండిల్ లేనందువల్ల ఇదంతా పాజిటివ్‌గా కనబడలేదు. కాకపోతే కొద్దిగా స్ట్రగల్ అయిన తర్వాత మళ్ళీ మనకు టువర్డ్స్ క్లోజ్‌కైతే ఓపెనింగ్ ఇక్కడెక్కడో ఉంటే మనకు క్లోజ్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడెక్కడో ఉందనమాట. సో, టువర్డ్స్ క్లోజ్‌కొచ్చేసరికి మనకు ఇవాళ కపుల్ ఆఫ్ స్టాప్ లాసెస్ అన్నవి మనకు కనబడుతున్నాయి బ్యాంక్ నిఫ్టీలో. కానీ ఈ ముందు గుర్తుపెట్టుకోండి, ముందు రోజు ఇంత పెద్ద మొమెంటమ్ ఓకేనా? ముందు రోజు ఇంత వాలటిలిటీ మనకు మార్కెట్‌లో ఉన్నప్పుడు, ఆ పక్క రోజు జనరల్‌గా సైడ్‌వేస్ ఉంటుంది. విప్సాస్ ఉంటాయి. అండ్ స్టాప్ లాసెస్ కూడా ఎక్కువ తీసుకుంటాయని గ్రహించిన వాళ్ళు ఈరోజు ఎక్కువ ట్రేడ్ చేయకుండా ఉండి ఉంటే కొద్దిగా సేఫ్ సైడ్ ఉన్నట్లనమాట. అయితే లాస్ట్‌లో ఒక మంచి ట్రేడ్ అయితే మాత్రం ఓన్లీ ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఒకసారి మనకు డార్క్ క్లౌడ్ కవర్ క్రియేట్ అయింది. దాని తర్వాత వెంటనే మనకు ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ క్రియేట్ అయింది. టార్గెట్స్ ఎక్కువ లేనందువల్ల ఈవెన్ దో ఎంట్రీ మంచిగా కనిపిస్తున్నాయి. ఎగ్జిట్ క్లారిటీ లేదు కాబట్టి సో, ఓవరాల్‌గా ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా కన్‌ఫ్యూషన్‌గానే ఉన్నింది. అండ్ నిఫ్టీలో కొద్దిగా క్లారిటీ ఉందనేది మనం ఇంతకు ముందునే చూసామనమాట. సో, ఇది ఇవాల్టి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి వెళ్ళండి. థాంక్